ఈ అందమైన అడవిలో అర్జున్ అనే ఒక నక్క ఉండేది. అతను బలవంతుడు కాదు, కాని అతని గుండె చాలా మంచిది. దయచేసి నన్ను కాపాడండి, నేను బయటికి రావలేకపోతున్నాను. భయపడకు, నేనున్నాను. అర్జున్ చాలా జాగ్రత్తగా ముళ్లను పక్కకు తొలగించాడు. చిన్న పిట్టను నొప్పించకుండా దానిని కాపాడాడు. నువ్వు నాకు జీవితమిచ్చావు. ఇది రెక్కను ఊపితే నీకు అవసరమైనది వస్తుంది. ఇది మాయలా ఉంది. అర్జున్ ఆ రెక్కను నెమ్మదిగా ఊపాడు. అచానకగా అతని ముందు అనేక రకాల ఆహారం కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. ఇది చాలా రుచిగా ఉంది. ఇంకా ఉంది. వావ్! ధన్యవాదాలు అర్జున్. ఇది మన అందరికీ. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని దూరంగా ఒక కళ్ళలో దురాశ మెదులుతోంది. వీరభద్ర అన్న వృకుడు అన్నింటినీ గమనిస్తున్నాడు. ఇది ఇక నాదే. ఈ మాయశక్తి నాకు కావాలి. అది కాదు, దయచేసి ఇప్పుడు అన్నే వర్ష. వీరభద్ర ఆ రెక్కను ఊపాడు, కాని ఏమీ జరగలేదు. మరోసారి ప్రయత్నించాడు, అయినా మాయ పనిచేయలేదు. ఏమిటిది? ఇది నా చేతిలో ఎందుకు ఉండలేదు? మాయ దురాశకి కాదు, మంచితనానికి పనిచేస్తుంది. అర్జున్ మళ్ళీ ఆ రెక్కను ఊపాడు. మరోసారి ఆనందం తిరిగి వచ్చింది. అడవి మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. నేను తప్పు చేశాను. దురాశతో నేను అన్నీ కోల్పోయాను. అర్జున్ లాంటి మంచితనం నాకుంటే ఇలా ఉండేది కాదు. అర్జున్ కోపపడలేదు. అతను శిక్షించలేదు. మరలా మంచితనాన్ని చూపించాడు. అదే అతని నిజమైన శక్తి. నన్ను క్షమించు అర్జున్. నేను తప్పు చేశాను. మనమందరం తప్పులు చేస్తాం. మారడం ముఖ్యము. ధన్యవాదాలు. అడవి మొత్తం ఆనందంతో నిండిపోయింది. మంచితనం అందరినీ ఒకటిగా చేసింది. అర్జున్ వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. అర్జున్, నువ్వెందుకు అందరికీ సహాయం చేస్తావు? అది నాకు ఆనందమిస్తుంది. మరొకరికి సంతోషం ఇవ్వడం నిజమైన సంపద. మంచితనం ఎప్పుడూ వృథా కాదు. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. దురాశ కాదు, దయే నిజమైన శక్తి. నేను కూడా ఇలా మారగలనా? ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. నీపై నమ్మకం ఉంటే చాలు. చివరికి అడవి ప్రశాంతంగా మారింది. మంచితనం అందరికీ శాంతిని ఇచ్చింది. ఇప్పుడు నాకు అర్థమైంది మంచితనం ఎంత గొప్పదో. మనమందరం మారగలం. మన అమానిమి ఆఫీషియల్ ఛానల్ కు స్వాగతం. ఇంకా ఇలాంటి అద్భుత కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. హే పిల్లలు, మా మాయా ప్రపంచంలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా తోడుగా ఉండండి. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది. విద్య మరియు వినోదం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఈ కథలు మీకు ఆనందం మరియు జ్ఞానం ఇవ్వడమే మా లక్ష్యం.